మహారాష్ట్రపై ఈసారి బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏక్నాథ్ షిండే అలాగే అజిత్ పవార్ల సాయంతో మెజారిటీ సీట్లు గెలుచుకుంటామని బీజేపీ భరోసా పెట్టుకుంది. అయితే కమలనాథుల అంచనాలు తుస్సుమన్నాయి. శివసేన అలాగే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని బీజేపీ చీల్చడం మహారాష్ట్ర వాసులకు మింగుడు పడలేదు. అంతిమంగా మహారాష్ట్రలో బీజేపీ సీట్లు గణనీయంగా తగ్గాయి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని బాగా దెబ్బతీసిన రాష్ట్రాలలో మహారాష్ట్ర కూడా ఒకటి. మన దేశ రాజకీయాల్లో మహారాష్ట్రకు ఒక ప్రత్యేకత ఉంది. దేశానికి రాజధాని ఢిల్లీ నగరం అయితే వాణిజ్య రాజధాని ముంబై నగరం. ఇంతటి ఘనతను సొంతం చేసుకున్న ముంబై నగరం ఉన్నది మహారాష్ట్రలోనే. శివసేన లాంటి బలమైన ప్రాంతీయ పార్టీ పురుడు పోసుకుంది మహారాష్ట్రలోనే. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. 2019 ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ 23 నియోజకవర్గాలలో విజయం సాధించింది. అయితే ఈసారి కమలం పార్టీ పేలవమైన ప్రదర్శన చేసింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమికి ఊహించని దెబ్బ తగిలింది. మొత్తం 48 సెగ్మెంట్లలో బీజేపీ నాయకత్వంలోని మహాయుతి కూటమికి కేవలం 17 సీట్లు దక్కాయి. ఇందులో భారతీయ జనతా పార్టీకి 9 సీట్లు లభించాయి. కాగా ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేనకు 7 సీట్లు, అలాగే ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆధ్వర్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీకి ఒకే ఒక్క సీటు లభించింది. ఈ పరిణామం బీజేపీకి మింగుడు పడలేదు. వాస్తవానికి మహారాష్ట్రలో బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేటన్ని సీట్లు ఏనాడూ గెలుచుకోలేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. దీంతో ఉద్దవ్ ఠాక్రే నాయకత్వంలోని అవిభక్త శివసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే కొన్ని సంవత్సరాల కిందట శివసేనను నిట్ట నిలువునా చీల్చి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇందుకు ఉద్దవ్ ఠాక్రే క్యాబినెట్లో నెంబర్ 2గా ఉన్న ఏక్నాథ్ షిండేను బీజేపీ అగ్రనాయకత్వం ఉపయోగించుకుంది. శివసేన ప్రాంతీయ పార్టీని నిట్ట నిలువునా చీల్చిన ఏక్నాథ్ షిండేకు బహుమతిగా ముఖ్యమంత్రి పదవి ఇచ్చి సత్కరించింది బీజేపీ హైకమాండ్. బాల్ ఠాక్రే మానసపుత్రిక. మహారాష్ట్ర మరాఠాలదేనన్న నినాదంతో రాజకీయాల్లోకొచ్చిన బాల్ ఠాక్రే స్థాపించిన ప్రాంతీయ పార్టీ. కాగా పార్టీలకు అతీతంగా శివసేనను మహారాష్ట్ర వాసులు అభిమానించారు. శివసేనను మహారాష్ట్ర ఐకాన్గా భావిస్తుంటారు మరాఠాలు. ఈ నేపథ్యంలో ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఏక్నాథ్ షిండేను అడ్డం పెట్టుకుని శివసేనను బీజేపీ చీల్చివేయడం మహారాష్ట్ర వాసులకు నచ్చలేదంటున్నారు రాజకీయ పండితులు. దీంతో పార్టీలకు అతీతంగా మహారాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమనుకునేవారు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారంటున్నారు. శివసేనను చీల్చి బీజేపీ నైతికంగా తప్పు చేశారన్నది మెజారిటీ మహారాష్ట్ర వాసుల మనోగతమని అర్థమవుతోంది. శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీలిక వ్యవహారం కూడా మహారాష్ట్ర ప్రజలకు మింగుడు పడలేదు. శరద్ పవార్ జాతీయ రాజకీయాల్లో ఓ దిగ్గజం. సోనియా గాంధీ విదేశీయతపై వ్యతిరేకతతో 1999లో ఎన్సీపీని ఏర్పాటు చేశారు శరద్ పవార్. అప్పట్నుంచి మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్సీపీ ఒక బలమైన ప్రాంతీయ పార్టీగా ఎదిగింది. మహారాష్ట్ర ప్రయోజనాలకే కట్టుబడుతూ రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు శరద్ పవార్. అంతేకాదు మహారాష్ట్రలో బీజేపీ హిందుత్వ అజెండాకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చెక్ పెడుతోంది.
ఏడాది జూలై నెలలో శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువునా చీలిపోయింది. మరాఠా యోధుడు శరద్ పవార్ పై ఎన్సీపీలో నెంబర్ 2గా ఉన్న అజిత్ పవార్ తిరుగుబాటు చేశారు. అజిత్ పవార్ ఎవరూ కాదు, శరద్ పవార్ దగ్గరి బంధువే. తన అనుచరులతో కలిసి ఎన్సీపీ పేరుతో సొంతంగా మరో పార్టీ పెట్టుకున్నారు. అంతేకాదు అసలు ఎన్సీపీ తనదేనన్నారు అజిత్ పవార్. అలాగే బీజేపీ నాయకత్వంలోని ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి అజిత్ పవార్ మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవి అజిత్ పవార్కు దక్కింది. మహారాష్ట్రలోని 2 ప్రధాన ప్రాంతీయ పార్టీలు శివసేన, ఎన్సీపీని బీజేపీ చీల్చడం మహారాష్ట్ర వాసులకు నచ్చలేదు. ఈ పరిణామం చివరకు బీజేపీకి వ్యతిరేకంగా మారింది. అంతిమంగా మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి ఘోరంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో 21 నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఉద్దవ్ ఠాక్రే శివసేన వర్గం 9 సీట్లను గెలుచుకుంది. అలాగే లోక్సభ ఎన్నికల్లో శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ 10 సీట్లలో పోటీ చేసి 7ని గెలుచుకుంది. కాగా అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ ఒకే ఒక్క సీటుకు పరిమితమైంది. అలాగే ఉద్యోగాల్లో మరాఠా కోటా అంశంపై బీజేపీ అనుసరించిన వైఖరి కూడా ఆ పార్టీ దెబ్బతినడానికి మరో కారణమైంది. అలాగే 7 లోక్సభ నియోజకవర్గాలున్న విదర్భ ప్రాంతంలో బీజేపీ కేవలం 2 నియోజకవర్గాలకే పరిమితమైంది. అలాగే 8 లోక్సభ నియోజకవర్గాలున్న మరాఠ్వాడా ప్రాంతంలో కమలం పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. మరాఠా కోటా అంశమే మరాఠ్వాడా ప్రాంతంలో కీలకంగా మారింది. విదర్భ ప్రాంతాన్ని బీజేపీకి కంచుకోటగా పరిగణిస్తారు. అటువంటి ప్రాంతంలో కూడా బీజేపీ వ్యతిరేక పవనాలు వీచాయి. మొత్తానికి మహారాష్ట్రలో కమలం పార్టీ ఓటమి స్వయంకృతాపరాధమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.